హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏది బాగుంటుంది అంటే ఎంపీసీయా లేకపోతే బైపీసీయా. ఎంపీసీలోకి వెళ్తే కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళొచ్చు, అదేవిధంగా సేమ్ బైపీసీకి కూడా కెరియర్ గ్రోత్, కెరియర్ ఆప్షన్స్. సో ఇవన్నీ అసలు ఏ పార్ట్ ఎలా ఉంటుంది, ఎంత డిఫికల్టీ ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే విచ్ స్ట్రీమ్ ఇస్ బెస్ట్ ఫర్ జేఈ. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్న ట్రెండ్లో ఎక్కడ చూసినా జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే మ్యాక్సిమం మనకి ఎక్కువ కనిపించేది. సో అసలు జేఈ మెయిన్స్ రాయాలనుకుంటే ఏది బెస్ట్, ఎంపీసీయా బైపీసీయా? నీట్ రాయాలనుకుంటే ఎలాగైనా మనం బైపీసీ చేయాల్సిందే. సో అసలు జేఈ అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి, నెక్స్ట్ జేఈలో అసలు జేఈ నీట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజెల్లో ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ అవుతాయి, అండ్ కెరీర్ ఆప్షన్స్, ఎంపీసీలో కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, బైపీసీలో కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేవి మొత్తం అన్ని చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం మొత్తం చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకండి, అంత పూర్తిగా చూడండి వీడియోని. సో ఫస్ట్ మనం చూసుకుంటే అసలు ఎంపీసీ అంటే ఏంటి. సో ఎంపీసీ అంటే అసలు ఆ నేమ్లోనే ఉంది మనకి, ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎంపీసీ చేసిన వాళ్ళకి 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఈ 2 years మనం సెకండ్ ఇయర్లోనే జేఈ మెయిన్స్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాస్తాం. సో జేఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ మెయిన్స్ రాస్తాం, మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం అడ్వాన్స్ రాస్తాం. సో ఎంపీసీ జాయిన్ అయిన వాళ్ళకి జేఈ మెయిన్స్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ అదేవిధంగా జేఈ మెయిన్స్తో పాటు ఏపీ అండ్ టీఎస్ ఈఏపీ సెట్, అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఇది తెలంగాణ వాళ్ళకి. సో ఏపీ అండ్ టీఎస్ ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఈఏపీ సెట్ అనేది బోత్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ అదేవిధంగా బైపీసీ వాళ్ళకి కూడా రాస్తారు ఇది. సో ఇవి మనకి ఉండే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్స్ ఫర్ ఇంజనీరింగ్. సో అసలు ఇప్పుడు చూద్దాం అసలు జేఈ అంటే ఏంటి అని. సో చూస్తే జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది కండక్ట్ చేసే వాళ్ళు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇది ఇండియాలో కండక్ట్ చేస్తారు. సో జేఈ అంటే అడ్మిషన్ ఇంటూ ప్రెస్టీజియస్ కాలేజెస్ అంటే మనకి లైక్ ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్ కానీ, IIITs కానీ, జిఎఫ్టిఐస్ కానీ, ఇవన్నీ అంటే వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. సో ఎంత పెద్ద కంపెనీ రిక్రూటర్స్ అయినా ఫస్ట్ ఐఐటీస్, ఎన్ఐటీస్కి వెళ్తారు, అక్కడి నుంచి దాని తర్వాత మిగతా కాలేజెస్కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ అంత ప్రెస్టీజియస్ కాలేజెస్ అవి ఇండియాలో. సో అందులో మనకి అడ్మిషన్ వచ్చి అందులో మనం చేయాలనుకుంటే చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి, గాడ్స్ గ్రేస్ ఉండాలి. సో అంత ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇండియాలో కండక్ట్ అయ్యే ఎగ్జామ్లో. దీని తర్వాత యూపీఎస్సీ కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్. సో ఫర్ బీటెక్ అండ్ బీఈ కోర్సెస్ ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ అదర్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పాను కదా. సో ఈ టోటల్ మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, టోటల్ మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ అన్ని ఎంసీక్యూసే. సో మనకి ఈ 10th ఇంటర్ లాగా మనకి రిటర్న్ పార్ట్ ఉండదు, అంతా ఎంసీక్యూసే ఉంటాయి మనకి. సో ఎంసీక్యూస్ అండ్ న్యూమరికల్ వాల్యూ టైప్స్ అంటే క్వశ్చన్ ఇచ్చి జస్ట్ న్యూమరికల్ వాల్యూ 1 or 2 or 3 అలాగా న్యూమరికల్ వాల్యూ టైప్స్ ఉంటాయి. టోటల్ 75 ఉంటాయి. 75 అంటే క్వశ్చన్ 4 marks, అంటే టోటల్ 300 marks మన ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ క్వశ్చన్కి -1. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయాలి. సో అందుకే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అంటాము. చూసుకుంటే ఇప్పుడు దీనిలో కెరీర్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే, సింపుల్గా ఇక్కడ చూడండి, ఫర్ ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మినిమం ప్యాకేజ్ ఎంత స్టార్ట్ అవుతుంది తెలుసా? 3.6 LPA అండ్ గోస్ టు 8 LPA. ఇది మినిమం ప్యాకేజ్. అండ్ మ్యాక్సిమం చూసుకోండి 1 crore plus. 1 crore plus అంటే అసలు చాలా ఎక్కువ. ఇది ఎన్ఐటికి వచ్చింది, ఎన్ఐటి. అండ్ ఎన్ఐటి అనేది మినిమం లెవెల్. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఐఐటి. సో ఐఐటిలో మనం చూసుకుంటే మినిమం ప్యాకేజే 6 LPA to 12 LPA ఉంది.
అదే మ్యాక్సిమం చూసుకుంటే 1.5 to 2 crore. అసలు ఇంకే కాలేజ్ అని ఇలాంటివి ఇవ్వగలవా, ఇంత ప్యాకేజెస్ కానీ ఇలాంటి ప్లేస్మెంట్స్ కానీ? సో అందుకే అందరూ జేఈ మెయిన్స్ ఇవన్నీ చూస్ చేసుకుంటారు. అండ్ అందులోకి వెళ్ళాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆల్మోస్ట్ 2 years రాత్రి పగలు చదువుతూ ఉంటేనే కానీ ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయలేము, అంత ఈజీ కాదు. దీని ప్లాన్ కూడా నేను ఒక వీడియో చేశాను, ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. 6 months ఎలా క్రాక్ చేయాలి అని చెప్పేసి నేను వీడియో చేశాను. అండ్ దాని వెయిటేజ్ కూడా ఇచ్చాను. సో అవి చూడండి, చాలా ఈజీగా మనం చేయగలుగుతారు. సో ఇది ఎన్ఐటీస్, ఐఐటీస్ గురించి అండ్ జేఈ మెయిన్స్ గురించి చిన్న టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే బైపీసీ గురించి చూద్దాం. సో బైపీసీ అంటే ఏంటి చూసుకుంటే, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మనకి ఎంపీసీలో ఇవన్నీ ఉన్నాయి, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, కానీ బయాలజీ ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి బయాలజీ కూడా ఉంటుంది. అండ్ చాలామంది బైపీసీ చూస్ చేసుకుంటారు, ఎందుకు అంటే వాళ్ళకి మ్యాథ్స్ సిస్టమ్ ఉండదని కదా. మ్యాథ్స్ సిస్టమ్ లేదు కాబట్టి ఎంపీసీ తెలిసి బైపీసీ చేసుకుంటారు. కానీ బైపీసీ అంటే ఏదైనా ఇంట్రెస్ట్తో చేయాలి. ఇప్పుడు నిజంగా మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే బైపీసీ చేయాలి. లేదు మ్యాథ్స్ సిస్టమ్ కాకుండా బైపీసీ చేశానంటే మీకు డాక్టర్ అయ్యే ఇది లేదు, కానీ బైపీసీ చేస్తున్నారు మీరు. సో అలాంటప్పుడు కెరియర్ చూసుకోవాలి. దీన్ని బైపీసీలో వచ్చే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్, వన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్ ఏంటి? నీట్, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో అదేవిధంగా చెప్పాను ఏపీ సెట్లో కూడా వస్తుంది, కానీ అది ఫార్మసీ వాళ్ళకి. అంటే ఫార్మసీ వాళ్ళు ఫార్మసీ వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏపీ సెట్ రాస్తారు. సో ఇందులో వచ్చే నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటి? నీట్ అనేది చాలా ఇండియాలో హై లెవెల్లో జరుగుతుంది. సో అసలు నీట్ అంటే ఏంటి, సేమ్ జేఈ లాగా ఎలా ఉంటుంది నీట్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాం. సో చూసుకుంటే నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ కూడా జేఈ లాగే నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్. అది కూడా ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ అదర్ మెడికల్ యూజీ కోర్సెస్ అక్రాస్ ఇండియా. సో చెప్పాను కదా, నీట్ అనేది ఇప్పుడు మనకి జేఈ లాగా వన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్. ఏ ఎంబీబీఎస్ కోర్స్కి అడ్మిషన్ అవ్వాలనుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాల్సిందే. సో చాలామంది నీట్ కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. చాలామంది లాంగ్ టర్మ్ చేసి కూడా నీట్ రాస్తారు, అదేవిధంగా జేఈ కూడా రాస్తారు. సో ఇది ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్. యాక్ట్స్ యాజ్ సింగిల్ విండో. అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ చేసిన వాళ్ళు చాలా ఆప్షన్స్ ఉంటాయి కెరియర్లో. ఇంజనీరింగ్ ఒకటే కాదు, మిగతా కూడా చేసుకోవచ్చు. కానీ బైపీసీ వాళ్ళకి డాక్టర్ అవ్వాలని చేస్తారు కాబట్టి నీట్ అనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అండ్ వన్ సింగిల్ విండో ఎంట్రన్స్ ఎగ్జామ్. యూ నీడ్ టు అప్లై. ఇంక ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్ నీట్ అనేది. ఎన్ష్యూర్స్ ఫైర్ అండ్ స్టాండర్డైజ్డ్ మెడికల్ అడ్మిషన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ స్టూడెంట్స్కి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ నీట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎంసీక్యూస్ సేమ్ దానిలాగే. ఇందులో న్యూమరికల్ వాల్యూ టైప్ ఉండవు. ఎంసీక్యూస్, డ్యూరేషన్ 3 hours అండ్ మార్క్స్ టోటల్ 720 marks. అది 300 is 720 అంటే 180. అక్కడ 75 questions, 180 into 4. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, -1 అంటే. సో ఇది నీట్ సంబంధించింది. సో చూసుకుంటే నీట్లో మనకి డాక్టర్ కానీ ఎలాంటి ఫీల్డ్లో అయినా నార్మల్గా ప్యాకేజ్ చూసుకుంటే మినిమం అనేది 1.8 to 3.6 LPA అండ్ మ్యాక్సిమం 3 to 5 crore LPA. అండ్ దిస్ ఈస్ అచీవ్డ్ బై ద వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఇదైతే మన ఇండియాలో అయితే కష్టం. సో ఎక్కడ ఫారెన్లో ఎక్కడైనా చేస్తే ఇది అనేది హైయెస్ట్ ప్యాకేజ్ బైపీసీ వాళ్ళకి. సో ఇది అసలు ఎన్పీసీ అంటే ఏంటి, బైపీసీ అంటే ఏంటి, నీట్, జేఈ ఎలాంటి స్ట్రీమ్ అనేది చూస్ చేసుకోవాలి, ఎవరు ఇంట్రెస్ట్ బేస్డ్ అది. సో డాక్టర్ అవ్వాలనుకుంటే నీట్ కంపల్సరీ చేయాల్సిందే. లేదా డాక్టర్ కాదు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఇంజనీరింగ్ కాకుండా ఇంకేదైనా చేయాలనుకుంటున్నామంటే ఎంపీసీ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో నీట్ అండ్ జేఈ అనేది ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. మొత్తం మనకి 2 years సిలబస్ మీద, రెండు కూడా 2 years సిలబస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వాలిఫై అయితేనే మనకి అడ్మిషన్ వస్తుంది. సో ఈ వీడియో అనేది ఇలాగ ఎంపీసీ అంటే ఏంటి, బైపీసీ అంటే ఏంటి అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో
కెరియర్ ఆప్షన్స్ చూద్దాం నెక్స్ట్. కెరియర్ ఆప్షన్స్ చూసుకుంటే ఎంపీసీ వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే మనకి ఇంజనీరింగ్లో ఏమొస్తాయి, సిఎస్సి, ఇప్పుడు మ్యాక్సిమం ఇదే హైప్ అవుతుంది, ఈసీఈ, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సో ఇలాగా ఉంటాయి, ట్రిపుల్ ఈ. అండ్ ఇది ఫస్ట్ ఒక కెరియర్ ఆప్షన్ ఎంపీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఇదొకటి. నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఫీల్డ్స్. సో ఇవి మెయిన్ ఫీల్డ్స్, ఇవి మెయిన్ కెరియర్ ఆప్షన్స్ ఫర్ ఇంజనీరింగ్ ఎంపీసీ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ కాదు, ఎంపీసీ చేసిన వాళ్ళకి ఇవి కెరియర్ ఆప్షన్స్. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి వన్ ఆఫ్ ద టాప్ ఆప్షన్స్. అదేవిధంగా బైపీసీ వాళ్ళకి చూస్తే కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మెడికల్ ఫీల్డ్, ఎలాగైనా బైపీసీ అంటే మెడికల్ ఫీల్డ్, ఫార్మసీ అండ్ అలైడ్ కోర్సెస్. ఫార్మసీ అంటే మనం ఏ ఎపిసోడ్ ద్వారా కూడా ఫార్మసీకి వెళ్ళొచ్చు, ఫార్మసీ, రీసెర్చ్ అండ్ సైన్స్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, నర్సింగ్ అండ్ అదర్ ఫీల్డ్స్. ఇవి మనకి టాప్ కెరియర్ ఆప్షన్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో ఇది ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎంపీసీ అండ్ బైపీసీ. సో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రెసెంట్ మీరు 10th అయిపోయి ఏది చూసుకోవాలనుకుంటున్నారో, దేనిలోకి వెళ్ళాలనుకుంటున్నారో అని డౌట్ ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా చాలా చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియోని. సో డౌట్స్ ఏమైనా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.